హలో హాయ్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. యాక్చువల్లీ మదనపల్లి నుంచి బయలుదేరిన తర్వాత బస్ అయితే అక్కడ క్లచ్ ఫెయిల్యూర్ అయింది. దాని తర్వాత చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ ఇంకో బస్సు వచ్చింది. యాక్చువల్గా నాకు బస్సు 3 o'clock అనమాట. అక్కడ 12 అయిపోయింది. నేను 3 o'clock రీచ్ అవ్వలేనని తెలిసిపోయింది. సో నేను ట్రావెల్స్కి ఫోన్ చేసి రీషెడ్యూల్ అయితే చేసుకున్నాను అనమాట నైట్ 8 o'clockకి. సో ఆలోపు నేను మానవరంకి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. లైక్ బెంగళూరు మెజెస్టిక్ అనమాట. ఇక్కడ వెయిట్ చేసి ఆల్మోస్ట్ 9కి అలా బస్ వచ్చింది. బస్ ఎక్కేసి ఇక జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఈసారి జర్నీ చాలా కొంచెం బోరింగ్ అనిపించింది. ఎందుకంటే మోర్ దాన్ 24 hours అయితే తీసుకునింది. ఇది జనరల్లీ 20 hours 21 hours అలా కంప్లీట్ అయిపోతుండింది. అంటే మెయిన్ జర్నీ లైక్ బెంగళూరు టు ముంబై. ఈసారి అదే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకునింది. మళ్ళీ రూమ్కి వచ్చేదానికి, మళ్ళీ అక్కడ రూమ్ నుంచి మెజెస్టిక్ వచ్చేదానికి చాలా టైం అయితే తీసుకునింది. ఎనీహౌ చెన్నై అయితే అయిపోయింది. ఆఫ్టర్ 2 months బెంగళూరుకి ముంబైకి అయితే రిటర్న్ అయ్యాను అనమాట. అండ్ వచ్చేటప్పుడు అయితే క్లైమేట్ చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఆ పూణే దగ్గర లోనావాలా ఉంటుంది, అంటే పూణే టు ముంబై వచ్చే దారిలో. అది కొంచెం ఘాట్ రోడ్ స్టేషన్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట. ఆ క్లైమేట్, వర్షం, ఈ వీడియోలో కూడా కొంచెం షూట్ చేసి చూపించాను, ఒకసారి చూడండి. అక్కడ వర్షాకాలంలో కొంచెం అంటే మంచిగా ఉంటుంది, అలాగే కొంచెం డేంజరస్ రోడ్ అనమాట, అంటే ఘాట్ రోడ్ స్టేషన్. అండ్ నేనైతే అక్కడ వచ్చేటప్పుడు మొత్తం కార్సే చూశాను అనమాట. అంటే 2 wheelers అయితే ఎక్కడ కనిపించవు. ఒకసారి చూడండి. ఈ కేవ్ దాటుకున్న తర్వాత, అంటే స్టార్టింగ్ వీడియోస్ చూసానంటే నేను ఆల్మోస్ట్ మొత్తం షూట్ చేశాను. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రాలేదనమాట, ఎక్కువ షూట్ చేయలేదు. అక్కడక్కడ కొంచెం క్లిప్స్ షూట్ చేశాను అంతే. ఇది పెద్ద కేవ్ అనమాట. అండ్ ఇట్లాంటి కేవ్స్ అంటే కొన్ని వస్తాయన్నమాట, 5-6 కేవ్స్ అట్లా. అండ్ నైట్ డిన్నర్కి అయితే ఆపారు, లైక్ అరౌండ్ 12 o'clockకి. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clockకి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఆపారు, లైక్ 1 o'clock అనమాట. అండ్ మధ్యలో ఎక్కడైనా లైక్ టాయిలెట్ అలా అర్జెంట్ అయితే ఆపుతారనమాట. అండ్ అదే ఒకేసారి ఎక్కువ సేపు అంటే అలవాటు లేని వాళ్ళకి ఇది కొంచెం కష్టం అనమాట. నేను ఆల్రెడీ ఒక 3 times ట్రావెల్ చేశాను కాబట్టి, ఫస్ట్ టైం వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం అనమాట. ఇప్పుడు 3rd time ముంబైకి రావటం. అండ్ ఈ 3 times జర్నీలో ఒకసారి ఫ్లైట్ జర్నీ అయితే యూజ్ చేశాను. ఇంటికి వచ్చేటప్పుడు మీరు చూసిండొచ్చు. ఇది పూణే అన్నమాట. దాని పక్కన ఇది లేక్ లాగా ఉంటుంది, దాని పక్కన నుంచి లోనావాలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వ్యూ అయితే అద్భుతంగా చాలా బాగుంటుంది చూసేదానికి. అండ్ క్లైమేట్ కూడా అలాగే అనిపించింది. ఇది నేను చెప్పింది. ఇక్కడ అంటే మిర్రర్లో కొంచెం క్లీన్నెస్ లేదు, సో అందువల్ల అంత క్లారిటీ కనిపించలేదు అనమాట. లేదంటే మీరు చూసిండొచ్చు, అక్కడ అద్భుతంగా ఉంటుంది. అంటే ఇదంతా దాన్ని ఏమంటారు, వెస్టర్న్ ఘాట్స్ అనమాట. వెస్టర్న్ ఘాట్స్లో ఇలా వర్షం పడతాం, చుట్టుపక్కల పచ్చదనం, అండ్ చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మరీ ఎక్కువ పడట్లేదు, కానీ కొంచెం అట్లా పడతా ఉండింది. ఇంకా ఈ హైవేలో అయితే నేనైతే 2 wheelers అయితే ఎక్కడ చూడలేదు, మోస్ట్లీ రారనుకుంటూ. అందులో వర్షం పడుతూ ఉండింది కదా, అందువల్ల వచ్చింటారు అనమాట. అన్నీ మోస్ట్లీ 4 wheelers కార్స్ అలా. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ లోనావాలా అయితే లైక్ ఇదంతా మొత్తం అదే అనమాట, లోనావాలా. అండ్ ఇక్కడ కొంచెం రెస్టారెంట్స్, స్టేయింగ్ అనేసి ఇక్కడ కొండల్లోని ఇండ్లు అట్లా ఉంటాయన్నమాట. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లైక్ ట్రాఫిక్ అయితే హెవీగా ఉండింది అనమాట, చాలా అంటే చాలా హెవీగా ఉండింది. అదే పనిగా అది ఎంత దూరం ఉంది అనేసి అది కూడా షూట్ చేశాను అనమాట, ఒకసారి చూపిస్తాను. అండ్ అలా కాసేపు క్లిప్స్ తీయడం, అలా పడుకోవడం, మళ్ళీ ఏదైనా కాసేపు మూవీ చూడటం, అలా అయిపోయింది అనమాట. ఇక్కడి నుంచి ఇంకా మెయిన్ ట్రాఫిక్ కొంచెం దూరం వదిలేసాను అనమాట. కొంచెం దూరం వెళ్ళి ఉంది అనేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇక 1 minute వరకు ఇదే ఉంటుంది అనమాట. అంటే అంత ట్రాఫిక్ ఉందన్నమాట ఈ లోనావాలా ఘాట్ స్టేషన్లో. ఇదంతా మళ్ళీ టర్నింగ్ లాగా ఉంటుంది, ఒక మెయిన్ అంటే స్ట్రైట్గా అయితే ఉండదు అనమాట రోడ్డు, టర్నింగ్ ఉంటుంది. అందులోనే మళ్ళీ ఇట్లా హెవీ ట్రాఫిక్ కూడా ఉందన్నమాట. సో ఎవరిని వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. అందులో నా పక్కన అతను ముంబైలో వర్క్ చేశాడంట. అతను బెంగళూరుకి ఏదో విజిటింగ్కి అయితే వచ్చాడనమాట, అంటే ఆఫీస్ వర్క్ రిలేటెడ్.
సో అతను ఏం చెప్పాడంటే ఇట్లా వీకెండ్ కదా లోనావాలాకి ఎక్కువ వస్తూ ఉంటారు, సో అందువల్ల ఇన్ని వెహికల్స్ ఉంటాయి, నార్మల్గా వీక్ డేస్లో ఇన్ని ఉండవు అని చెప్పాడు. ఓకే, నేనైతే వచ్చింది సాటర్డే అండ్ సండే అనమాట. సో వీకెండే కాబట్టి సో చెప్పలేమన్నమాట, మేబీ బికాస్ ఆఫ్ వీకెండ్ ఉండొచ్చు ఇంత ట్రాఫిక్ ఉండడం. అండ్ అండ్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లైక్ మంచి డ్రైవింగ్ ఉండాలి, లైక్ డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకో ఉండాలన్నమాట. అండ్ వెళ్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఎంత ఎప్పుడు వెళ్ళిపోతున్నాం అనేసి. 2 months అయిపోయినా కూడా అంటే ఇంటి దగ్గర చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఇంకా తప్పదు, వర్క్ అలాంటిది, ఇంకా వెళ్ళాలి. మళ్ళీ ఈసారి ఇంకెప్పుడు వస్తానో చూడాలన్నమాట. ఇంకా అయితే ప్లాన్ చేసుకోలేదు, ఈసారి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను. లైక్ ఈసారి ట్రైన్ జర్నీ చేద్దాము అనేసి అనిపిస్తుంది. లైక్ ముందుకని ప్లాన్ చేసుకుంటే కన్నా వెళ్ళొచ్చు అనమాట ట్రైన్ జర్నీ. లేదంటే అప్పటికప్పుడు అంటే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది, కుదరదు. సో ఇప్పటికైతే నేను బస్లో 3rd time రావటము, అంటే ఫస్ట్లో ముంబైకి వచ్చినప్పుడు, దాని తర్వాత మధ్యలో ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళేటప్పుడు, అండ్ సెకండ్ టైం ఫ్లైట్లో అయితే వెళ్ళాను అనమాట. ఒకసారి వెళ్ళేటప్పుడు మాత్రం, వచ్చేటప్పుడు మాత్రం 3 times. వెళ్ళేటప్పుడు ఒకసారి బస్సులో, ఒకసారి ఫ్లైట్లో. ఇంకా చూడాలి ఈసారి దేంట్లో వెళ్తాను, మోస్ట్లీ ట్రైన్ అనుకుంటున్నా. లెట్స్ సీ, చూడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లైన్ అనమాట, ట్రాఫిక్ ఇక్కడ అంతగా ఉందన్నమాట. దాని పక్కన అంతా లోయలాగా ఉంటుందన్నమాట, వ్యాలీ, మొత్తం వ్యాలీ సెషన్. ఆ పక్క ఏం కనిపించదు, ఇంకా అంత వర్షం పడుతుంది కాబట్టి అంటే క్లారిటీ కూడా ఎక్కువ లేదనమాట అక్కడ చూపిస్తుంటే. అండ్ ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 8:39 అయితే అయిపోయిందనమాట. అండ్ అప్పుడు వచ్చి ఇంకా 2 months అయిపోయింది కాబట్టి అంత బూజులు అంటే మొత్తం డస్ట్ అంతా అయిపోయింది. ఇక ముంబైకి అయితే వచ్చేసాను, తిరుపతి మహారాజ్. ఇంకంతా క్లీన్ చేసుకొని జస్ట్ పడుకునేసాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్ని అయితే డిన్నర్ తెమ్మన్నాను, తను ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే అనేసి వదిలేసాను, లైట్ తీసుకున్నాను. ఇక వెళ్ళి పడుకునేసాను. దాని తర్వాత అంటే కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం అంతగా అంటే మధ్యలో చాలాసార్లు అయితే మెలకు వచ్చింది. ఎనీహౌ అడ్జస్ట్ అయిపోయాను. అండ్ వెళ్ళేటప్పుడు అలా ట్రాఫిక్ అంతా ఉండింది అనమాట ముంబైలో. అలా కాసేపు ఆపుకుంటూ మళ్ళీ ఫైనల్గా నేను అందేరి ఈస్ట్ అనుకుంటా దిగింది. అక్కడి నుంచి మళ్ళీ మెట్రోకి అయితే వెళ్ళాను, లైక్ ర్యాపిడోలో 26 rupees. ఆటోలో అయితే 150 అడిగాడు, లాస్ట్కి 100 అడిగాడు. ఇంకా సర్లే అనేసి ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే మెట్రోకి అయితే వెళ్ళాను. ఇంకా రూమ్ చూడొచ్చు, అంత డర్టీగా అయిపోయింది. అంత క్లీన్ చేసిన తర్వాత అనమాట ఇది. అంతకుముందు చూపించంటే ఇంకా ఎలానే ఉండి ఉంటుంది. ఓకే దాన్ని ఎనీహౌ ఐ రీచ్. అండ్ ఫైనలీ 2 months తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళాలి, అంత కొత్త మొహం లాగా చూస్తారు. ఓకే దాన్ని బాయ్.